హల్లెలూయ. మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు, అందరికీ దేవుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం మనలను సరిచేయును, దేవుని వాక్యం మనలను దేవునికి దగ్గరగా తీసుకెళ్ళును, ఆయనతో సహవాసము చేయుటకు సహకరించును. కావున పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. మనకు అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములు ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ వాగ్దానములు అమూల్యమైనవి, శ్రేష్టమైనవి, విలువ కట్టలేనివి. ఆ వాగ్దానములు మనకి అనుగ్రహించి ఉన్నారు. దేనికి అనుగ్రహించి ఉన్నారు అంటే, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, ఆయన ఇచ్చిన ఆ వాగ్దానమును గనక మీరు స్వీకరించుకున్నట్లయితే, ఆ వాగ్దానమును స్వీకరించుట ఎలాగంటే, వాగ్దానమును మొదటగా నీవు నమ్మాలి. ఇది నా కొరకు, నా జీవితం కొరకు, నా యొక్క కుటుంబం కొరకు, నా వారి కొరకు అని నీవు మొదటిగా ఆ వాగ్దానమును నమ్మి నీవు దానిని స్వీకరించుటకు నీవు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో, స్వీకరించాను అని నీవు నమ్మినప్పుడు అది నీదవను. ఆ వాగ్దానము వలన ఈ లోక సంబంధమైన క్రియల నుంచి, ఈ దుష్టత్వము నుంచి నీ శరీరమును, నీ దేహమును, నీ జీవితమును దేవునికి దూరంగా ఏవైతే తీసుకుని వెళ్తున్నాయో వాటి నుంచి తప్పించుకోవటానికి ఈ వాగ్దానములు నీకు సహాయం చేస్తాయి. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నారంటే, ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, జాగ్రత్తగా గమనించండి, మీ విశ్వాసమునందు సద్గుణము. ఈ విశ్వాసములో సద్గుణము ఉండాలి. ఈ సద్గుణములో ఇంకా మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమందు సహనము, సహనము యందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనడి. ఇవన్నీ కూడా ఒకదానిలో ఒకటి, ఒకదానిలో ఒకటి, ఒకదానిలో ఒకటి, అంతా ఒకటే, అంతా ఒక ఫలమే. అంటే ఉదాహరణకి ఏదన్నా నారింజ పండు కానీ ఏదో ఒక పండు చూడండి, ఆ లోపల తొనలు ఉంటాయి కానీ పండు ఒకటే. ఇవన్నీ కూడా ఒకదానికొకటి, 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 ఒకదానికొకటి. ఎలాగా? మీ విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనిడి. అంటే ఇవన్నీ కూడా ఒకటే ఫ్రూటు, ఒకే ఫలము. ఈ ఫలములో ఇవన్నీ కూడా చిన్న చిన్న తొనలు. ఈ ఫ్రూట్ని కలిగి ఉండండి, ఈ ఫలమును కలిగి ఉండండి. మీరు ఎప్పుడైతే మీరు ఈ ఫలమును కలిగి ఉంటారో, ఇంకా ముందు ఏమని రాశారంటే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన
అనుభవ జ్ఞానములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఎప్పుడైతే నీవు ఈ ఫలము ఎప్పుడైతే నీ లోపల ఉంచుకుంటావో, ఈ లోపల ఉంచుకున్నప్పుడు ఈ ఫలము నీ నుంచి ఆ క్రీస్తు సువాసన నీ నుంచి బయటికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క ఫలము ఇవన్నీ కూడా ఒకే ఫలము, ఇవన్నీ కూడా చిన్న చిన్న తొనలు. ఈ ఫలం అనేది నీలోకి ఉంటే నీవు అప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఈ కేవలం ఈ ఫలమును తీసుకుని లోపల దాచుకోవటం కాదు, కానీ ఈ ఫలమును మీలో విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయి. అంటే నీవు కేవలము ఆ ఫలమును లోపల ఉంచుకోవటం కాదు, అది లోపల విస్తరింపచేయాలి. ఈ ఫలం ఏమిటి? నీవు గనక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం గనక స్పష్టంగా చదివితే, ఆత్మఫలములు ఏవనగా ప్రేమ, సమాధానము, సంతోషము, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, ఏవైతే ఇక్కడ రాయబడి ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మఫలములే. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆత్మ యొక్క ఫలము. ఈ యొక్క ఆత్మ ఫలము పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి ప్రవేశించిన ఆయన నీకు ఇచ్చిన, కానీ ఇది ఆత్మఫలములు. అంటే అక్కడ స్పష్టంగా రాసింది ఆత్మఫలములు. ఈ ఫలము పరిశుద్ధాత్మకు చెందినది. పరిశుద్ధాత్మ అంటే ప్రభువే ఆత్మ. ఆయన ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం. ఎప్పుడైతే ఆయన నీలోకి వస్తారో ఆ ఫలములు నీలో విస్తరింపబడతాయి. ఎప్పుడు విస్తరింపబడతాయి? ఆ ఫలమును ఆయన యొక్క అభిషేకంలోకి నీవు వచ్చినప్పుడు, నీవు ఆయన అభిషేకంతో నింపబడినప్పుడు, ఆయన పరిశుద్ధ అగ్నిలో బాప్టిస్మం పొందినప్పుడు, నీవు నూతనమైన అనుభవంలోకి వచ్చినప్పుడు ఇవి వెంటనే విస్తరించవు. ఎప్పుడు విస్తరిస్తాయి? ఆయనతో నీవు సహవాసము చేసినప్పుడు. అంటే ఆయన మెల్లని స్వరము, ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయనను సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. ఏది నాణ్యమైనది, ఏది అమూల్యమైనది, ఏవి శ్రేష్టమైనవి, ఏవి ఘనమైనవి, ఇవి నీలో నుంచి ఆయన మాట్లాడుతూ చెప్తారు. నీ యొక్క భవిష్యత్తు గురించి, నీ యొక్క కుటుంబము గురించి, నీ కొరకు దేవుని ప్రణాళికలు, నువ్వు ఏ విధంగా నడిస్తే అవి నీ జీవితంలోకి వస్తాయి, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే దేవుని వాగ్దానములు నీ జీవితంలో నెరవేరుతాయి. మెల్లని స్వరముతో ఆయన నీతో మాట్లాడతారు. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విని నీవు గ్రహించి ఇది నా కొరకని నమ్మి దాని ప్రకారము నీవు ఆయనకి లొంగి ఉంటావో అప్పుడు ఈ ఆత్మ ఫలములు నీలో విస్తరిస్తాయి. నువ్వు ఎప్పుడైతే ఆయనకి లొంగవో ఇవి నీలో నుంచి విస్తరింపవు. అభిషేకము పొందిన వారి పరిస్థితి ఇలాగ ఉంటే అసలు పొందని వారి పరిస్థితి ఇంకెలాగ ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అభిషేకము పొంది అయినను నీవు ఆయనకి లొంగుబాటు లేకుండా, ఆయనకి లొంగకుండా ఉంటే ఇవి నీలో విస్తరించవు. మరి పొందిన వారి పరిస్థితి ఇలా ఉంటే పొందని వారి పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుంది? ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఫలములు. నీకు నీవుగా తెచ్చుకునేవి కాదు, నీవుగా మార్పు చెందించుకునేవి కాదు. అందుకే ఆయన అన్నారు, నేను వేరొక ఆదరణకర్తను నీ వద్దకు పంపించుతున్నా, ఎల్లప్పుడూ ఆయన మీతో ఉండటం. ఆయనను స్వీకరించుడే, ఆయన మీతో కూడా ఉండడు, మీలో కూడా ఉండడు. యోహాను గ్రంథము 14వ అధ్యాయము 14-15 వచనముల్లో ఆయన చెప్తారు. ఆ దినమున, ఇంకా ఆయన ఏమంటారంటే 20వ వచనంలో, ఆ దినమున నేను మీలో ఉన్నానని మీరు నాలో ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినమది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందేదవు. ఆ దినము నీవు అనుకునేదవు, నీవు ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు నీవు అనుకునేదవు ఆయన నీలో ఉన్నారని, నీవు ఆయనలో ఉన్నావని. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నారో చూడండి జాగ్రత్తగా. అవి మీకు కలిగిన, అంటే ఈ ఆత్మఫలములు గనక మీకు కలిగి
విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములో, ఆయనను గూర్చిన జ్ఞానములో మిమ్మలను నడిపించును. అసలు ఆయన పరిచర్య ఎలాగున్నది, అసలు ఆయన జీవితం ఎలాగున్నది, ఆయన శక్తిగల పరిచర్య చేసి ఆయన ఏమని రాసి ఉంటే, ఆయన గురించి ఏమని రాసి ఉన్నది, ఆయన వాక్కులోనూ క్రియలోనూ గొప్ప ప్రవక్త అయి ఉన్నారు. ఆయన కేవలము మాట్లాడటం కాదు, మాట్లాడేటప్పుడే ఆయన అద్భుతములు చేసేవారు. ఆయన శక్తి గలవారై ఉన్నారు. ఆయనను గురించిన జ్ఞానము నీకు అనుగ్రహించిన ఆయన పరిశుద్ధాత్మ, ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు పంపించిన వ్యక్తి, ఆయన పరిశుద్ధాత్మ. ఆయన నీలోకి వచ్చినప్పుడు ఆయన ప్రభు యేసుక్రీస్తుని గూర్చి నీకు ఆత్మ సంబంధమైన విషయంలో నీకు జ్ఞానము కలగజేస్తారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రభు యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయముల్లో మిమ్మును సోమరులైనను. అంటే ఇంకా ఇవి చదివాము సరిపోతుంది, ఇక ఎక్కడితో అయిపోయింది, సరిపెట్టుకుందాం, అడ్జస్ట్ చేసుకుందాం, ఇవన్నీ మనకెందుకు, ఈ గొడవంతా మనకెందుకు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేడు, అవి అతనికి వెరితనముగా ఉండాలి. కాబట్టి ఈ విషయంలో సోమరులైపోతారు, ఆత్మ సంబంధమైన విషయంలో నిష్ఫలులైపోతారు. వారు ప్రభు యేసు క్రీస్తు వారిని గూర్చిన జ్ఞానములలో నిష్ఫలులైపోతారు. పరలోక సంబంధమైన విషయములను తెలుసుకోవటానికి వారు సోమరులై ఉంటారు. అలా కాకుండా ఉండటానికి ఈ ఆత్మ ఫలములు మీలో విస్తరించినప్పుడు ఆ ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకంతో, అందుకే పౌలు, అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, క్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా నాకు ఉండుట వలన, ఆయన సమృద్ధిగా, ఆయన పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా ప్రభువుతో కలిసి కొన్నవాడు ఆయన ఆత్మతో ఏకాత్మ అయి ఉండువాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయములన్నీ కూడా అవి ఆయన రాసినవే. అపోస్తలుడైన ప్రభు యొక్క అపోస్తలుడైన పౌలు గారు రాసినవి ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయమే. ఎందుకంటే ఆయన ఆత్మ సమృద్ధిగా కలిగి ఉన్నాడు. ఎవరైతే ఏ సబ్జెక్ట్ అయితే ఎక్కువగా వారికి అందులో స్పెషలిస్ట్లో వారు మాత్రమే దాన్ని ప్రకటించగలరు. అసలు తెలియకపోయినా పర్వాలేదు, పూర్తిగా తెలిసినా పర్వాలేదు, తెలిసి తెలియకుండా ఉండే జ్ఞానము అది భయంకరమైనది, అది మనిషిని త్రోవ తప్పించును. కావున నేను క్రీస్తు యొక్క ఆత్మను సమృద్ధిగా కలిగి ఉండటం వలన అని పౌలు గారు చెప్పారు. ఎందుకనంటే అందుకనే ఆయన ఆత్మ సంబంధమైన వరముల గురించి, ఆత్మ సంబంధమైన ఫలముల గురించి, ఇంకా పరలోక సంబంధమైన భాషల గురించి, ఇంకా ఆ పరలోకమునకు ఎలాగ ఎత్తబడటం, ఎలాగ దేవుడు ఆయనకి దర్శనాలు ఇవ్వటం, ఏ విధంగా ఆయన దేవుని స్వరమును వినటం, ఏ విధంగా దేవుడిని ఆయన అన్య భాషల్లో కీర్తించడం, ఇవి ఆత్మ సంబంధమైన విషయాలు ఆయన రాసినవే. క్రీస్తు యొక్క ఆత్మ నీవు సమృద్ధిగా కలిగి ఉంటే నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివే కానీ లోక సంబంధమైన వ్యక్తివి కాదు. శరీర సంబంధమైన క్రియలకి నీవు చనిపోయావు. ఎప్పటికీ శరీర సంబంధమైన క్రియలను, లోక మాలిన్యమును అంటించుకుని దానిని దీనితో కలిపి చెప్పటానికి ప్రయత్నించవద్దు. నీ మురికికి పరిశుద్ధతకి ఈ రెండింటిని కలిపి ఏదో చేయాలని తాపత్రయపడవద్దు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, నీవు ఆ ఆత్మ ఫలములు నీలో విస్తరించిన ఎడల ప్రభు యేసు క్రీస్తునందు ఆ జ్ఞానమందును ఆయన యొక్క అనుభవమునందును నీవు సోమరివై ఉండవు, నిష్ఫలులై ఉండవు. ఇంకా ముందుకు వాక్యం ఏమని రాస్తుందంటే, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి, ఇవి ఎవరికైతే ఉండవో ఈ ఆత్మ సంబంధమైన ఫలములు, ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, ఈ అగ్నిలో బాప్టిస్మము ఎవరికైతే ఉండదో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును.
అంటే ఎవరైతే నూతనమైన ఆత్మతో నీటితోనూ ఆత్మతోనూ మరల జన్మించని ఎడల పరలోక రాజ్యము చేరలేడు అని ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు. పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా అని తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో. కాబట్టి నీకు నూతన స్వభావము ఎప్పుడైతే నీవు ఈ యొక్క ఆత్మ యొక్క అభిషేకమును నీవు పరిశుద్ధాత్మల ప్రభు యేసుక్రీస్తు వారు పంపించిన వ్యక్తిని ఎప్పుడైతే నీవు స్వీకరిస్తావో, ఎప్పుడైతే అగ్నితో బాప్టిస్మం నీవు పొందుతావో, అప్పుడు నీవు ఈ యొక్క ఆత్మ ఫలములతో నింపబడతావు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురడివాడును దూరదృష్టి లేనివాడును అగును. అంటే ఇవి ఎవరైతే అభిషేకము, ఇంకా ఆత్మాభిషేకము, దేవుని యొక్క అభిషేకంతో నింపబడలేదు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, అగ్ని అభిషేకంలో ఇంకా పొందుకొనలేదు, ఇవి ఎవరికైతే ఈ యొక్క ఆత్మ ఫలములు ఇంకా లేవో వారి గురించి దేవుని వాక్యం స్పష్టంగా ఏమని చెబుతోందంటే, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిందని మర్చిపోతాడు. అంటే యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తము, నిర్దోషి రక్తము, నిష్కళంకమైన రక్తమును చిందించి నీ కొరకై విలువ కట్టి నిన్ను ఆయన కొన్నారని, నీ దేహము నీ సొంతము కాదు, ఆయన సొంతమని వాడు మర్చిపోతాడు. దూరదృష్టి ఉండదు. దూరదృష్టి అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మర్చిపోతాడు. ఏం భవిష్యత్తులు అంటే ఆ యొక్క పరలోక సంబంధమైన విషయములు, ఆ నిత్య జీవములోకి ప్రవేశించటానికి, అసలు ఆయన ముందు నిర్దోషంగాను నిష్కళంగాను నిలబడటానికి ఆ యొక్క దూరదృష్టి లేని వాడగును, గ్రొడ్డివాడగును. ఎంతసేపు వాడు ఇంకా నేను నూతనముగా జన్మించినను, నీటితో బాప్టిస్మం తీసుకున్నాను, యేసు నామంలో విశ్వసించినను, ఊరికే మామూలుగా అన్ని విషయముల్లోనూ మాట్లాడినను, ఇది చదివినను, ఇది చదువుతున్నను, ఇది వినుచున్నను, దేవునికి అర్పణలు అర్పించుచున్నను, వాడు ఈ లోక సంబంధమైన మురికికి అతుక్కునే ఉంటాడు. ఈ లోక మాలిన్యాన్ని అంటించుకునే ఉంటాడు. ఎందుకంటే అతను దైవ సంబంధమైన విషయముల కొరకు ఆశపడట్లా. ఏదో చెయ్యాలి, చేసాము, నలుగురు చేస్తున్నారు, మనం కూడా చేసాం. నలుగురు అర్పణలు అర్పించారు, మనం అర్పించాం. నలుగురు చదువుతున్నారు, మనము చదివాం. నలుగురు వింటున్నారు, మనం విన్నాం. అంతేగాని దూరదృష్టి లేనివాడు, ఇంకా సోమరి అయి ఉంటాం. ఏ విషయంలో? దేవుని జ్ఞానమును తెలుసుకునే విషయంలో. కాబట్టి ఆత్మఫలములతో నింపబడిన వాడు ఆత్మానుసారంగా నడుచుకుంటాడు. ఆత్మానుసారంగా నడుచుకుని వాడు పాపము చేయడు. పాపము చేయని వాడిని దుష్టుడు ముట్టడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. ఆత్మాభిషేకము, దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఆత్మానుసారముగా నడుచును. శరీరానుసారముగా వాడు చనిపోయి, శరీరానుసారముగా శరీర సంబంధమైన క్రియలకు వాడు చనిపోయి ఉన్నాడు. ఆత్మానుసారంగా నడిచేవాడు, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతారో వారందరూ దేవుని పిల్లలు అనబడు. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో వారు పాపము చేయరు. ఎవరైతే పాపము చేయరో వారిని దుష్టుడు ముట్టడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు కూడా మీరు ఇంకా ఆ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకము ఇంకా మీకు అనుభవం రాలేదేమో, ఇంకా మీరు వాటిని చూడలేదేమో. మీరు నీటిలో మునిగి బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ నీటి యొక్క స్పర్శ నీకు తగులుతుంది. చల్లగానో, వేడిగానో, వెచ్చగానో నీకు తగులుతుంది. లోపలికి మునిగినప్పుడు ఒక అనుభవం కలుగుతుంది. పైకి లేచినప్పుడు ఒక ఆశ, ఒక సంతోషము, సమాధానము కలిగిన వాడవై ఉంటావు. మరి
దేవుని యొక్క అగ్ని అభిషేకము, దేవుని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ అగ్నితో బాప్టిస్మము నీవు పొందినప్పుడు మరి అలాంటి అనుభవమే నీవు పొందుతావు. ఆ దినమున పెంతెకొస్తు దినమందు ప్రభువు తన శిష్యులకు ప్రత్యేకంగా ఆజ్ఞాపించారు. అపోస్తలుల కార్యం 1:4 నేను మీకు ఆయన ఈలాగు వారికి ఆజ్ఞాపించును అని రాసింది. ఆజ్ఞది ఏం ఆజ్ఞో తెలుసా? మీరు యెరూషలేము నుండి తిరిగి వెళ్ళక, యెరూషలేము నుండి మీరు వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకొనుడి. యోహాను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మతో బాప్టిస్మము పొందెదరు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. నా మీద విశ్వాసము ఉంచువారు నూతన భాషలో మాట్లాడేదరు. మార్కు 16:17 ఆయనే స్పష్టంగా చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు ఇంకా అలాంటి అనుభవం వచ్చిందో రాలేదు. ఆ దినమున, పెంటెకొస్తు దినమున ఆ యొక్క నూతనమైన అభిషేకము పరిశుద్ధాత్మతో వారు బాప్టిస్మం పొందినప్పుడు ఆ యొక్క పరిశుద్ధ అగ్ని ప్రతి ఒక్కరి మీద వాలినప్పుడు వారు ఆ అగ్నిలో మునిగి తిరిగి లేచేటప్పుడు ఆ నూతనమైన ఆ శరీరమును, ఆ యొక్క వెండిని బంగారమును అగ్ని ఏ విధంగా దహించి శుద్ధి చేయనో ఆ విధంగా దహించి శుద్ధి చేసి వారి నాలుకలను నూతనముగా మార్చి నూతన భాషలను, ఆ యొక్క స్వర్గీయ భాషలను, పరలోక భాషలను వారి నోటితో పలికించి దేవునికి మహిమలు చెల్లించినట్లుగా ఆ దినమున వాక్శక్తిని పరిశుద్ధాత్మ వారికి దయచేశారు. అలాంటి అనుభవంలోకి నీవు వచ్చావో రాలేదో, నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవిస్తున్నావా, లేక శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా, లేదా ఇంకనూ కూడా ఈ శరీర మాలిన్యము, ఈ లోక మాలిన్యమును అంటించుకుని ఈ లోకపు యొక్క మురికిలో మునిగిపోయి ఉన్నావా? నీ యొక్క రక్షణ వస్త్రంలో నీవు ఇంకా మురికి చేసుకుని ఉన్నావా? వాటికి దుమ్ము ధూళిని అంటించుకుని ఉన్నావా? లేదా పరిశుద్ధతతో నీవు కలిగి ఉన్నావా? నీకు తెలుసు, నీ కుటుంబానికి తెలుసు, నీతో పాటు ఉన్నవారికి తెలుసు, నీవు చేసే క్రియల మూలంగా. హల్లెలూయా. నిన్ను నీవు పరీక్షించుకో. హల్లెలూయా. ఒక మనిషి ఇంకొక వ్యక్తిని మోసం చేయవచ్చు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ముందు నాటకం ఆడచ్చు, కానీ దేవుని ముందు అందరూ స్పష్టమే. ఆయన ముందు ఆయన నిన్ను నన్ను తల్లి గర్భములో ఉండక మునిపే ఆయన మనలను గుర్తించాడు. హల్లెలూయా. దేవునికి భయపడండి. దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు పంపిస్తున్న వ్యక్తిని నీవు తోసివేస్తున్నావంటే నీవు యేసుక్రీస్తు వారిని తోసివేస్తున్నావు. యేసుక్రీస్తు వారు పంపిస్తున్న ఆదరణకర్తని నీ వద్దనుకుంటున్నావంటే నువ్వు ప్రభు యేసుక్రీస్తు వారిని వద్దనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానమునే నీవు వద్దంటున్నావు అంటే ఆయన మాటనే నీవు తోసివేస్తున్నావు, ఆయన ఆజ్ఞని నీవు తోసివేస్తున్నావు. ఆయన తన శిష్యులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, ఆయనను యెరూషలేము నుండి మీరు వెళ్ళక తండ్రి యొద్ద నుంచి వచ్చి వాగ్దానము కొరకై మీరు కనిపెట్టుడు. ఆ వాగ్దానము పరిశుద్ధాత్మ. అందుకే ఇక్కడ ఏమని రాసి ఉందంటే, అమూల్యమైనది అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వముని ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావమందు పాలిన వారగునట్టు వాటిని అనుగ్రహించని. ఎప్పుడైతే నీవు ఆ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతో నీవు నింపబడతావో అప్పుడు దేవస్వభావం, దేవుని యొక్క స్వభావం నీలో నుంచి బయటికి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులను, పాపములను, ఆయనకి విరుద్ధంగా మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకుని దేవుని ముందు మోకరించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అధికముగా అభిషేకించిన ఈ దినమున పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఈ దినమున నీవు మాతో పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యం ద్వారా మాట్లాడావు, నీకు ధన్యవాదములు. ఎవరైతే ఇంకా ఈ అనుభవం పొందలేదో, ఎవరైతే తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిందని
శుద్ధి కలిగినను ఇంకా వారి ఆ పాపపు కోపములో ఉండి ఆ యొక్క అపరిశుద్ధతలోను లోక మాలిన్యములోను ఆ మురికిలోను నింపబడి ఉన్నారు. వారిని ముందుకు వచ్చుతున్నారు, కన్నీటితో తన తప్పులను ఒప్పుకొనుచున్నారు, పశ్చాత్తాపం పొందుచున్నారు. వారిని మీద నీ కృపను దయచే, నీ యొక్క దయను కురిపించు, నీ దయగల హస్తమును వారి మీద ఉంచి వారిలో ఉన్న మస్టును తీసివేసి వారి వెండిని బంగారమును అగ్ని కడిగినట్లుగా పరిశుద్ధాత్మ అగ్నితో వారిని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నా. యేసు రక్తము, నిర్దోషి రక్తము, పవిత్ర రక్తము, కలవరి సిలువపై మా పాపముల కొరకు చిందించిన పరిశుద్ధ రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయనన్న మాటను గుర్తుపెట్టుకున్న వారిని మరి ఒకసారి కడిగి నూతనమైన అభిషేకముతోనూ నూతనమైన అగ్నిలో బాప్టిస్మును దయచేయమని ప్రార్థించి పెట్టుకుంటున్నా. అన్య భాషలలో వారు నిన్ను కీర్తించినట్లు, వారు నీకు ప్రార్థన చేయనట్లు, వారి కీర్తనలు పాడినట్లు, వారు నిన్ను మహిమపరిచినట్లుగా వారిని అభిషేకించమని, నీ యొక్క సంతోషము, సమాధానము, నీ యొక్క ఆనందము, నీ యొక్క మహిమ, నీ యొక్క వెలుగు, నీ యొక్క ప్రభావము వారిలో విశేషంగా నిండి ఉండినట్లు, వారి కుటుంబములో ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండినట్లు ఆశీర్వదించమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్.